ఆదివారము దేవుని మందిరానికి వచ్చే సమయానికే ప్రార్థనకు రానివ్వకుండా చెడగొడుతూ ఉంటుంది. ఎందుకు? నిన్ను పాపంలో పడవేయటానికి అపవాది కాచుకొని ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదిని ఎదిరించాలి, దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవునికి లోబడాలి. లోబడే జీవితం ఉంటే సముద్రమైన మనకు లోబడుతుంది. ప్రార్థన జీవితం కలిగితే మనకు శత్రువులు లోబడతారు, మనకు గాలి కావచ్చు, మనకి నీరు కావచ్చు, అన్నీ కూడా మనకి లోబడతాయి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు, యెహోషువ లాంటి ఆత్మ కలిగి మనం నడుచుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు బలమైన కార్యాలు మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో దేవుడు జరిగిస్తాడండి. ఆయన చేతకనివాడండి. మాట ఇస్తే తప్పేవాడు కాదు. సూర్యుని చంద్రుని ఆపటము ఎవరి తరము కాదు. అప్పుడు ప్రభు అయిన దేవుడితో యెహోషువతో దేవుడు అన్నాడు, ఎక్కడ ఆగాలంటే, నా సేవకుడు ఎక్కడ ఆపమంటే